జ్యోతిష్యులకు జ్యోతిష్యం చెప్పేవాడికి వారి జాతకం ఎలా ఉందో ముందు చూసుకోవాలి. జ్యోతిష్యంలో పట్టు, బలము మరియు మంత్రం సిద్ధి కావాలన్నా, ఒక వాస్తుశాస్త్రం గురించి చెప్పాలన్నా, ఒక సంఖ్యాశాస్త్రం గురించి చెప్పాలన్నా, ఒక లలాట శాస్త్రం నుంచి చెప్పాలన్నా, ఒక హస్తసాముద్రికం గురించి చెప్పాలన్నా, ఒక మంత్రసిద్ధి పొందాలన్నా మొదట సాధకుడు తన జాతకం ఎలా ఉందో చెప్పాలి. ఈ విద్యలు రావాలంటే మీకు ఆ అర్హత ఉండాలి. అంటే జాతకంలో మీకు ఎలా ఉంది, మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, మీరు పుట్టినప్పుడు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్నం బలంగా ఉందా, శుభదృష్టి ఉందా చూడాలి. ఇంకొకటి రెండవది వాక్స్థానాధిపతి బుధుడు కారకత్వాలు ఏంటంటే, బుధుడు ఎన్నో విద్యలు నేర్పిస్తాడు. బుధగ్రహం బలంగా ఉంటే, కేంద్ర కోణాల్లో ఉంటే, కేంద్రము లక్ష్మీ స్థానాలు, విష్ణు స్థానాలు అంటారు. గ్రహాల్లో శుభగ్రహాలు, పరాశర మహర్షి వారు ఏమన్నారంటే, శుభగ్రహాలు పూర్ణ శుభుడు గురువు, రెండవది శుక్రుడు, మూడవది చెడు గ్రహాలతో కలిస్తే చెడు పాపి, శుభగ్రహాలతో కలిస్తే శుభుడు, వారు బుధుడు. కాబట్టి జ్యోతిష్యం కానీ, ఏ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, మంత్రసిద్ధి పొందాలన్నా, జ్యోతిష్యం బాగా రావాలన్నా మీకు బుధ బలం కావాలి. చతుర్థ స్థానం బుధుడికై వచ్చి ఉండాలి, లేదా గురువుకై వచ్చి ఉండాలి. మరి శుభగ్రహాల దృష్టి వచ్చి ఉండాలి. ఇంకొకటి లగ్నాధిపతి బలం చాలా ఉండాలి. లగ్నాధిపతి 20 ఉండాలి. చాలా ప్రౌఢి వాక్కు కలిగి ఉంటారు.